సెల్లులో స్టోరేజ్ ఎక్కువైందని వీడియోస్ డిలీట్ చేస్తుంటే ఈ వీడియో అయితే కనిపించింది. ఇది వచ్చేసి ఫంక్షన్ రోజు వీడియో. ఆ వీడియో వెయిటింగ్ చేసుకున్నా కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయా షార్ట్ వీడియోలో. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఫంక్షన్. నా చేతులతో చేసిన ఫస్ట్ ఫంక్షన్ అనమాట. అంటే చాలా చేశానులే కానీ మా అత్తగారింట్లో అమ్మగారింట్లో అవన్నీ కూడా నా సొంత అభిప్రాయం కాదు, వాళ్ళతో కలిసి చేసినవి. కాకపోతే ఇవి వచ్చేసి పూర్తిగా నా నిర్ణయమే అనమాట. అంత నా చేతుల మీదుగానే జరిగింది. ఏంటంటే షాపింగ్ లో ఎలాంటి బట్టలు తీసుకురావాలి అనేది పూర్తిగా నా నిర్ణయమే. అలా ఎవరిని పిలవాలి, వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అంటే గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి అని చెప్పేసి అవన్నీ కూడా చాలా ఆలోచించుకొని నేను మా ఆయన చేసిన ఫంక్షన్ అనమాట. మొట్టమొదటి బంధువులందరూ కూడా వచ్చారు. నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఎవరో ఒక్కళ్ళారు తప్ప అందరూ వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అని దీవిచ్చి వెళ్ళారు. నిజంగా వచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒక్క ఫంక్షన్ చేయాలంటే ఎంత కష్టపడాలి అనేది నిజంగా ఆ 10 రోజులు నాకు అర్థమైంది. నిద్ర పోవాలన్నా కూడా నిద్రే పట్టదు. నిజంగా అసలు ఎంత టెన్షన్ అంటే ఎవరెవరిని పిలవాలి, వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు చేసామా లేదా, పలకరింపు బాగుందా లేదా, మళ్ళీ వచ్చిన వాళ్ళు పలకరివ్వలేదా అనుకుంటారని నిజంగా ఎంత టెన్షన్ పడ్డానంటే నిజంగా చుట్టాలందరూ వెళ్ళిపోయేదాకా నేను భోజనం కూడా చేయలేదు ఆ రోజైతే. ఫంక్షన్ ఎలా చేసామన్నది కాదు, ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా చేసామో అన్నదే ముఖ్యం. మాకున్న దాంట్లో మేము మంచిగానే చేసుకున్నామని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా గ్రాండ్ చేయాలనిపిస్తుంది, కాకపోతే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. మన బడ్జెట్లోనే మనకు తగ్గట్టు అయితే ఫంక్షన్ అయితే ఇలా చేసాం. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.